జ్యూస్ కొంచెం వేసుకో బా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం అయితే నైట్ అయితే చేయబోతున్నాము. మనం మార్నింగ్ ఎప్పుడు వచ్చినా ఆ చేపలు అన్ని బయటకు రావు. మనం ఇప్పుడు ఈ ముళ్ళు వేస్తామా, చేప ముళ్ళు, అది వేసిన సార్ రావు అనమాట. అందుకోసమే మనం అయితే ఈరోజు నైట్ ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు నైట్ అయితే పడదాము. అది నేను సెర్లో ఉన్నాను, మా వాళ్ళు అయితే అక్కడ పడుతున్నారు. ఒకసారి చూపించు, మా వాళ్ళు అయితే అక్కడ పడుతున్నారు, అక్కడ వెళ్దాము. చూసారు కదా, చేపల ముళ్ళు అయితే వేస్తున్నారు అక్కడ. చేపల ముళ్ళు మనం ఏ విధంగా వేస్తాము, ఎలా వేస్తాము, మనం వేసే ముళ్ళు ఎలా ఉంటుంది, మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెచ్చారా? మందు ఉందా? మందు ఇది వేసావా? చూసారండి, మనం అయితే ఇక్కడ మందు వేసుకున్నాము. ఈ మందుతోటి అయితే మనము ఈ ముళ్ళుని అయితే మనం సిరులు వేద్దాము. మనవాడు ఇప్పుడు వేస్తాడు. ఇది ఫ్రెండ్స్ మన మందు. అంటే మనం మేమైతే పేరు పట్టి పిలవకూడదు. ఇదిగోండి, ఇదే కోడి పేగులు అయితే మనం తెచ్చుకున్నాము చేపలు పట్టడానికి. ఈరోజు నైట్ వేట అనమాట. చేప ముళ్ళు అయితే ఈరోజు వేస్తున్నాము. అసలు లైట్ కనిపించట్లేదు బాబు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపల ముళ్ళు వేస్తాము. చేపలు వస్తుందో లేదో తెలీదు, చూద్దాము. అది ఒక మాణిక్యం, మీరు చేప అది కూడా చూడు, లైట్ కొట్టు అక్కడ బావా. ఇంకొకటి అయ్యంట్రా. చూసారా ఫ్రెండ్స్, అది చేప. ఓ తేలుతున్నాయి, లైట్ కొట్టరు బాక్స్ అట్లా. చూసారా, చేప బాగా కనిపిస్తుంది. లైట్ కొట్టు బాక్స్ అక్కడ కనిపిస్తుంది వాళ్ళు. అలా అలా అలాగే చూసారా, చేప వచ్చింది. వచ్చింది, ఇదిగో చూసి ఇదిగో. తీరా తీరా చూస్తున్నారా, దానికి కలర్ వచ్చేసింది కదా. ఎలా తీస్తున్నాడు చేప? ఇది నీటికి పట్టు, కవర్లేసి ఇంకేద్దాము గడ్డకి. ములుసులు ఇక్కడికి చూసారు కదా, చేపల ముళ్ళు అయితే వేసాము. ఒకటైతే వచ్చింది, కల్లారా చూసాను నేనైతే ఫస్ట్ టైం ఈరోజు. అది కూడా చేప. కొట్టు మనకి రావు, ఒకసారి అక్కడ కొట్టు. వెళ్ళిపోతుంది, లోన్కి వెళ్ళిపోయింది. చూసారా, వాటర్ ఎలా కనిపిస్తుంది, మంచి ప్యూర్గా కనిపిస్తుంది. లోన గడ్డి అంతా కనిపిస్తుంది. అది ఏది చూసారు, ఇది ఎలా వచ్చింది, ఆడుకుంటుందిరా. వేరే భయపడిపోతున్నావు. చూసారా, ఇది ఎలా దూరం ఉందో చూసారు. ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే మనం ఇంకా వేస్తున్నాము. రెండైతే ఇప్పటి వరకు డేంకొట్లు వేసుకున్నాం దగ్గర. ఇంకా ఆడ మనకు కొంచెం పొట్టిగా ఉంది, కొంచెం లాంగ్ పెడదాం అనమాట. చేపలు అయితే బుడుగుడుకుని సౌండ్ చేస్తున్నాయి.
మార్నింగ్ అయితే బయటికి రావు కదా, మార్నింగ్ అయితే బయటికి రావు, ఎందుకంటే ఈవినింగ్ కావున ఆహారం కోసం అనేసి మనకు బయటకు వచ్చి ఉంటాయి, మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే మనం అయితే నైట్ అయితే చేపల వేట చేస్తున్నాము. ఇది వేద్దాము, చేపలు చూసారా ఎలా వేస్తున్నాము. ఇక్కడ ఉంది చేప, కనిపిస్తుంది, చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. నీట్గా పట్టినప్పుడు లాగంటారా మీరు, గాబరి పడవద్దు. ఏదో తింటుంది తింటుంది అంటున్నారు, ఉందో లేదు ఏమో. ఫ్రెండ్స్ వచ్చింది చూసారా, వీటి కోసమే. చేప ఇదే చేప అంటారంటే మామూలు గుడిసి అంటాం మేమైతే వీటికి. ఇలాంటివి ఇప్పుడు 3 తీసుకొచ్చాము. తీసేది ఎలా పట్టిందో ఫస్ట్ అటెంప్ట్ అయితే మిస్ అయిపోయింది కదరా. వాళ్ళు మూసారు, కవర్ వేసారు. ఇదైతే కోడి పేగు మనం తెచ్చుకున్నాము, చూసారు ఇది కోడి పేగు. కోడి పేగుతో అయితే మనము చేపను అయితే ఈరోజు పడుతున్నాం అనమాట. ఈ విధంగా చేసుకొని మనం అయితే చేపలకి అయితే ముళ్ళు వేస్తున్నాము. అలా ఇస్తారా, ఎప్పుడు కూడా వేయలేదు తెలుసా ఇప్పటి వరకు. కిందన అయితే పొలాలు ఉన్నాయి, మా కిందన పొలాలు అయితే ఉన్నాయి, కొంచెం జారిన పడిపోవచ్చు అక్కడ. అక్కడికి ఎగుతున్నాయి, చూసారు చేప, చూసారా ఎలా వచ్చింది బయటికి. అదిగో ఇంకా లోనికి వెళ్ళిపోతుంది. వచ్చింది లాగు, అదిగో వెనక్కి పడిపోయింది. ఇది అరే కన్ను దగ్గర పడిందిరా. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పటి వరకు ఎంత పట్టమో చూపిస్తాను. పీతను కూడా పట్టుకొని రాయే, కాల్చి తినవచ్చు గురు. కవర్లు వేసాయి, సంకర వేసాయి, కవర్లు వేసేది కూడా కత్తి పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో మనం అయితే ఇంతవరకు పట్టుకున్న చేపలు అయితే ఇదిగో చూపించి ఒకసారి. ఆగాగు చూపెడతాను మా వాళ్ళకి. ఇదిగో చూస్తున్నారా, బ్లడ్కే ఉంది, ఇప్పుడే చంపేద్దాం అనుకున్నాను కానీ. ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మనం పట్టుకున్న చేపలు. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఎన్ని ఉంటాయరా ఇక్కడ? ఉంటాయి ఒక 20 ఉంటుందా? ఉంటాయి, 20 ఉంటాయి కదా. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోయి కుకింగ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ మనం తెచ్చాం కదా చేపలు, ఆ చేపలు అయితే పై తొక్కలు ఉంటాయి కదా, వాటికి అయితే మనం బొగ్గుతోటి క్లీనింగ్ చేస్తాము. ఆ పై తొక్కల్ని బొగ్గుతో అయితే తీస్తాము. ఏ విధంగా తీస్తాం అనేది ఒకసారి చూడండి. బాగా అయితే ఇక్కడ తీస్తున్నట్టు చూసారా. మొత్తం చేపలో బొగ్గు రాసేసి ఈ విధంగా రుద్దేయాలన్నమాట. రుద్దినప్పుడు పై తొక్క ఉంటుంది కదా, అది మొత్తం పోతాయి. ఇంకా అయితే బూడిద రాస్తున్నాం మనము ఇంకొకసారి. చూసారు ఇదిగో ఇదంతా పోయింది అనమాట. పై ఇది తొక్కలు, వీటికి అయితే మనం కొస్లి అంటాము, పై బొచ్చులు అనమాట. మొత్తం ఒలుచుకుని పోయింది చూసారు కదా. పులిసిన వాటికి కడిగిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. బూడిద రాసిన తర్వాత కడిగినప్పుడు చూసారా మొత్తం ఒలుచుకుని పోయింది. అందుకోసం అనేసి మనం అయితే ఈ విధంగా చేస్తాము. చూసి ఎంత నీట్గా వచ్చిందో ఇదే అనమాట. అందుకోసమే మనం బూడిద రాసి ఈ విధంగా చేస్తాం అనమాట. అప్పుడైతే జారుగా ఉండదు ఫ్రెండ్స్, అందుకోసమే. చూడండి మొత్తం ఇదిగో పై తొక్కలంతా తీసుకుని పోయింది. చిన్న చేపలను అయితే కొలై దగ్గర క్లీనింగ్ చేసుకుంటున్నాం చూసారు కదా. ఇది ఇంతవరకు మనం క్లీనింగ్ చేసుకుంది, ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇదిగో
ఫ్రెండ్స్ మనం ఇది పాత్రలో ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాము. ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు సరిపోద్దిరా, ఎక్కువ చేస్తున్నావు ఏంటి? ఫ్రెండ్స్ చూసారా, లైట్గా అయితే మాడిపోయి వచ్చింది. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న చేపలను అయితే వేసుకుందాము. వేసేయి, చేపలు వేసి మొత్తం వేసేయి, పోసేయరా. ఎందుకు వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపురా. చూసారా చేపలు ఏ విధంగా అయిపోయిందో. మాకైతే చేపల కూర వండడం రాదు, ఏ విధంగా వండుతారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా వండుతున్నాము. చేపల కూర అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం సర్వసాధారణంగా వండలేదు కదరా. మా అమ్మ నాన్నలు వండి పెడితే తప్ప మనం తిని ఉన్నాము. కాకపోతే స్పెషల్గా అయితే మేము ఇప్పుడు వండలేదు, ఫస్ట్ టైం ఈరోజు వండుతున్నాము. ఎలా ఉండదు చూద్దాం అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, పసుపు అయితే తీసుకుందాము. పసుపు వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. చేపలు మొత్తం పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. ఇది చిదిగిపోకుండా ఉండాలంటే మనము చింతపులుపు అయితే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చిదిగిపోకుండా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము. నూరింది అయితే బాగుంటుంటారు బాగా కదా. ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత అయితే ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. లైట్గా అయితే మనం వాటర్ వేసుకున్నాము. కారం వేసిన తర్వాత అయితే లైట్గా వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. ఇదిగో చేపల పులుసు, చేపల కూర ఇది మొత్తానికి వండుతున్నాము. ఈ తోకలు ఉన్నాయి కదరా, కట్ చేయలేదా? ఎరబా కట్ చేయలేదు తోకలు. చూసారా, మనం నాతి తెలియలు, అందుకోసమే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చింతపులుపు వేసుకుందాము. చూసారా, చింతపులుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు వేసేయి మొత్తం, ఉప్పుగా అయిపోద్దురాయి. మసాలా వేసుకుందాము. ఫిష్ మసాలా అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు కూర అయితే రెడీ అయిపోయింది. ఫిష్ మసాలా అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అయితే కలుపుకుంటున్నాము. సాల్ట్ కారం మొత్తం అయితే సరిపోయింది. చూసారా, చేపల కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దింపేసి మనం అయితే తిందాము. ఇది ఫ్రెండ్స్ మనం వండుకున్న చేపల కూర అయితే చూసారా ఎలా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇది అయితే వడ్డించుకుందాం ఇప్పుడు. బావా తీసురా బావ, పులుసులు ఎలా వస్తాయి బా. పులుసు చూసారా, ఇదిగో భలే ఉంది. జ్యూస్ కొంచెం వేసుకో బా. ఇప్పుడు నా దగ్గర తీసుకుందాం. ఇప్పుడు తనకి నోరు ఊరిపోతుందిరా బా. జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిందాము. కొన్ని చేపలు అయితే ఉన్నాయి చూసారా, చేపలు ఉంచేసాము. తిందాం ఇది. నోరు అయితే ఊరిపోతుంది ఏకంగా నాకైతే. పులుపు కొంచెం ఎక్కువైంది కదా బా. బాగుంది. చింత పులుపు కొంచెం ఎక్స్ట్రా అయింది. వంట అయితే ఎదిరిపోయింది. కాకపోతే చిన్నది చింతపులుపు కొంచెం ఎక్స్ట్రా అయింది, ఎందుకంటే పాత చింతపులుపు కదా, అందుకొంచెమే పులుపు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది అంతే. చేప అయితే తినచూద్దాం ఒకసారి. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. చెప్పాను కానీ ఇందాకలే కూర వండడం రాదు కానీ మాకు
వండేసాము ఈ చేపల కూర. కాకపోతే బాగానే వచ్చింది, పర్లేదు. కాస్త లైట్గా చింతపులుపు అయితే ఎక్కువైంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. రెండు ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వంటకం మీకు ఎలా అనిపించింది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి క్రొత్త వీడియో అయితే మేము ముందుకుంటాము. అంతవరకు అయితే మేము సెలవు తీసుకుంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.